హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనందరికీ చాలా బాగా తెలిసినటువంటి అమ్మ జయలలితమ్మ గారి మెమోరియల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, నేనైతే జయలలిత గారి మెమోరియల్ దగ్గర అయితే వచ్చేసానండి. చాలా అద్భుతమైన డిజైన్ అండి, చాలా బాగుంటుంది. మనకి అమ్మ జయలలిత గారి మెమోరియల్ వచ్చేసి చెన్నైలోని మెరీనా బీచ్లో అయితే ఉందండి. మెరీనా బీచ్ ఒడ్డునైతే మనకి తమిళనాడు గవర్నమెంట్ అయితే అమ్మ జయలలిత గారి మెమోరియల్ ఏర్పాటు చేశారు. ఇక్కడే మనకి ఎంజీఆర్ గారి మెమోరియల్తో పాటు జయలలిత గారి మెమోరియల్ అయితే ఉంటుందండి. మనకి రోడ్ సైడ్ బీచ్ వైపు నుంచి వస్తుంటే ఎంట్రన్స్ ఏరియా నుంచి ఎంజీఆర్ గారి మెమోరియల్ తర్వాత అమ్మ జయలలిత గారి మెమోరియల్ అయితే వస్తుంది. ఎంట్రన్స్ ఏరియా దగ్గర స్టార్టింగ్లో అయితే మనకి వీరిద్దరివి కూడా స్టాట్యూస్ అయితే ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోలో అయితే నేను క్లియర్గా వీడియోలో చూపించాను. సో ఎవరైనా తెలియని వారు ఉంటే నా ప్రీవియస్ వీడియో అయితే ఫాలో చేయండి. జయలలిత గారు ప్రముఖ సినీ నటి మరియు రాజకీయ నాయకురాలండి. తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబర్లో ఆమె మరణించే వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు మునుపు 1991 నుండి 96 వరకు, 2001లో కొంతకాలం మరియు 2002 నుంచి 2006 వరకు కూడాను తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకమునుపు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 140 సినిమాల్లో నటించారు. తమిళ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా అయితే ఆమె ఉన్నారండి. తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కళిగం యొక్క సాధారణ కార్యదర్శిగా వ్యవహరించారు. జయలలిత గారిని ఆమె అభిమానులు పురేచ్చి తలైవి అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఆమె నటిగా ఎన్నో సినిమాల్లో ఎంజీఆర్ గారి సరసన అయితే నటించారు. ఎంజీఆర్ గారు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత జయలలిత గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారండి. 1984 నుండి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. తర్వాత ఎంజీఆర్ గారి మరణం తర్వాత అతని వారసురాలుగా ప్రకటించుకున్నారు. ఇలా నటిగా, ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అమ్మ జయలలిత గారు డిసెంబర్ 5 రాత్రి 11:30 2016లో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అయితే మరణించారు. సుమారు 2 నెలల పాటు ఆమె అయితే అనారోగ్యంతో అపోలో హాస్పిటల్ అయితే ఉన్నారు. డిసెంబర్ 5న అయితే ఆవిడ మరణించారు. తర్వాత డిసెంబర్ 6న మనకి మెరీనా బీచ్లో అయితే ఈ ప్లేస్లో ఆవిడ అంత్యక్రియలు అయితే జరిగాయి. సో ఇదేనండి అమ్మ జయలలిత గారి మెమోరియల్. ఇక్కడ మనకి బోర్డులో అయితే తమిళ్లో అయితే రాసి ఉన్నాయి. జయలలిత గారు 1948 ఫిబ్రవరి 24న మైసూరులో జన్మించారు. తర్వాత మరణం వచ్చేసి 5వ తారీఖు డిసెంబర్న 2016లో అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అయితే మరణించారు. 80 crores పెట్టి అయితే ఈ నిర్మాణం అయితే నిర్మించారంటండి తమిళనాడు గవర్నమెంట్. చాలా అద్భుతంగా నిర్మించారు. అది కూడాను బీచ్ ఒడ్డున నిర్మించారు. ఈ ప్లేస్ని హార్ట్ ఆఫ్ చెన్నై అంటారండి. ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 3 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకి ఆటోస్, బస్సెస్ ఎప్పుడు కూడాను అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనకి ఎంజీఆర్ గారి మెమోరియల్తో పాటు అమ్మ మెమోరియల్ మరియు ఎంజీఆర్ గారి మ్యూజియం, అమ్మ మ్యూజియం అన్నీ కూడాను ఒకే ఎంట్రన్స్ ద్వారా లోపలికి అయితే వచ్చేసి చూడొచ్చండి. అలాగే ఒకే ఎంట్రన్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోవాలి. ఎప్పుడు కూడా టూరిస్టులు అయితే వస్తూ వెళ్తూ ఉంటారండి. చాలా రష్గా అయితే ఉంటుంది. వీకెండ్స్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మరి ఒకే దగ్గర ఎంజీఆర్ గారి మెమోరియల్ మరియు జయలలిత గారి మెమోరియల్, ఎంజీఆర్ గారి మ్యూజియం మరియు చూస్తున్నారుగా ఆపోజిట్ సైడ్లో జయలలిత గారి అమ్మ మ్యూజియం కూడా ఉంటుంది. సో ఒకసారి వచ్చినట్లయితే ఇవి 4 కూడా చూసుకొని అయితే వెళ్ళొచ్చు. మనకి ఎంట్రన్స్ దగ్గర అయితే ఛార్జ్ ఏది చేయరండి. ఫ్రీగానే లోపలికి అయితే ఎలో చేస్తారు. చెక్ చేసి అయితే లోపలికి ఎలో చేస్తారు. చాలా అద్భుతమైన నిర్మాణం. ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అండి. ఎవరైనా సరే చెన్నై వచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్లేస్ అయితే విజిట్ చేసి వెళ్ళండి. ఇది మనకి చెన్నై సెంట్రల్ నుంచి చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది. ఆటోస్, బస్సెస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. సో చూస్తున్నారు కదా, ఎక్కువ మందిని అయితే ఒకేసారి ఎలో చేయరండి లోపలికి. అంటే క్యూలో ఎలో చేస్తూ ఉంటారు. ఫొటోస్ అది తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఫ్యాన్స్, పొలిటీషియన్స్తో పాటు చాలామంది టూరిస్టులు అయితే వస్తూ వెళ్తూ ఉంటారండి. 1 or 2 ఫొటోస్ తీసుకునే టైమే ఇస్తారు. ఇక్కడ ఎప్పుడు కూడాను పోలీస్ సెక్యూరిటీ అయితే ఉంటుంది.
సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నా ప్రతి నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ లైక్, షేర్స్, కామెంట్స్తో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేస్తూ నాకైతే మీ సపోర్ట్ని తెలియచేయండి. అంతేకాకుండా చెన్నైలో మీరు ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలి అనుకున్నా, చూడాలి అనుకున్నా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేస్తే నేనైతే తప్పకుండా ఆ ప్లేస్ అయితే వీడియోలో చూపిస్తానండి. సో చివరి వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.